సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యూత్ లిటరరీ ఫెస్ట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ఇచ్చేసిన సాహితీ మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా కొంత నేపథ్యం, తర్వాత కొద్దిగా సాహితీ నైవేద్యంతో నా ప్రసంగం చేస్తాను నేను. మా నాన్నగారిది తను ఒక నాటక రచయితగా, నటుడిగా దర్శకత్వం వహించి ఒక 7 నాటకాలు రాశారు. ఇది అంతా 70లో జరిగింది. తర్వాత వారు హనుమకొండ వరంగల్ ప్రాంతంకి వచ్చిన తర్వాత వారు 5 ఎంఏలు చేయడం జరిగింది. 5 ఎంఏలు, 1 ఎంఏడ్. ఇది వారి నేపథ్యం. అది కొంత జీన్స్ ప్రకారంగా నా మీద ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా దానికి తోడు కొంత ఆర్థిక పరమైన విషయాల్లో, అంటే మనం వచ్చిన కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, వాటి వల్ల మా ఫోకస్ ఎప్పుడు కూడా చదువు మీదే ఉండింది. మంచిగా చదువుకోవాలి, ఒక ఉద్యోగం చేయాలి. అట్లా చదువులో అలా వెళ్తున్నప్పుడు ముఖ్యంగా స్కూల్లో మనకి ఆగస్ట్ 15th కానీ 26th జనవరి కానీ ఏం చేసేవాళ్ళంటే పోటీలు పెట్టేవారు సాహిత్యం. అక్కడ దాదాపు అందరూ మా క్లాస్లో వాళ్ళు అయితే వేరే వాళ్ళు అందరూ కూడా సినిమా పాటలు పాడేవారు. మా నాన్నగారు ఏం చేసేవారంటే వారు ప్రత్యేకంగా ఆగస్ట్ 15th కానీ 26th కానీ వారు ప్రత్యేకంగా పాట రాసి దానికి బాణీ కట్టి, ఎందుకంటే వాళ్ళు అదే స్కూల్లో కూడా తను స్కూల్ అసిస్టెంట్గా చేసి డిగ్రీ లెక్చరర్గా రిటైర్ అయ్యారు. కాబట్టి మాకు ప్రత్యేకంగా పాటలు రాసి వాటిని కంపోజ్ చేసిస్తే మేము స్కూల్లో పాడేవాళ్ళం. సో అట్లా మాకు అంటే బహుమతులు వచ్చేవి. సో ఆ నేపథ్యం ఉన్న తర్వాత నాకు ఆ పాట ద్వారా నాకు ఇప్పుడు కవిత్వం నేను రాసినా కానీ మొదట నన్ను ఆకర్షించింది ఏంటంటే పాటే. ఎందుకంటే పాట అయితే వినొచ్చు, మిగతా ఏ ప్రక్రియ ఏదైనా కవిత్వం కావచ్చు, వాళ్ళు అది మనం చదివితే కానీ దాన్ని ఆస్వాదించాలి. పాటకున్న ఒక శక్తి ఏంటంటే మనం వినగలిగితే మనకి ఈజీగా వంట పడుతుంది. అట్లా నేను చదువుకున్నదంతా ఎంఎస్సి చేసినంత వరకు కూడా అంతా నాది ఇంగ్లీష్ మాధ్యమమే. ఎల్కేజీ నుంచి నాది ఎంఎస్సి అయ్యేంత వరకు ఇంగ్లీష్ నేపథ్యమే, అంత ఇంగ్లీష్ మీడియం నేపథ్యమే. అయినా కానీ ఇంట్లో ఉన్నప్పుడు పాత పాటలు బాగా వినడం అలవాటు. నాన్న కూడా పాడేవాడు. సో అట్లా ప్రతి పదానికి ఇదేంటి, సడి అంటే ఏంటి, సవ్వడి అని ఎందుకు ఉంది, సడికి సవ్వడికి, ఇట్లా చిన్న చిన్న పదాలు ఇవి. కానీ నేర్చుకోవడం అంటే అడిగి తెలుసుకోవడం, దానికి నాన్న ఉన్నాడు మాకు చెప్పేవాడు. తర్వాత ఇంట్లో కూడా చాలా కవితా సంపుటాలు ఉండేవి ఇంట్లో. అవన్నీ నేను నా ఇంటర్ టైంలోకి చదివేస్తున్నాను నేను. అట్లాగే నాకు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాక